చూస్తున్నాం. ఐపీఎస్ నవీన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో మాజీ ఐఏఎస్ బన్వర్లాల్ ఇంట్లో నవీన్ అద్దెకుంటున్నాడు. అయితే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని భావించడంతో అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో నవీన్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఐపీఎస్ నవీన్ కుమార్ అదుపులోకి తీసుకోవడంతో బీసీ సంఘాలు ఖండిస్తున్నారు. ఈ మేరకు 21న బీసీ సంఘాలు నవీన్ అరెస్ట్ను ఖండిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఐపీఎస్ నవీన్ కుమార్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నవీన్ కుమార్ అయితే పోలీసు అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బన్వర్లాల్కి సంబంధించినటువంటి ఇంటిని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాటిని కాజేయడానికి ప్రయత్నించారు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్. ఆయన్ని ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆయన ఇచ్చినటువంటి ఎవరైతే బన్వర్లాల్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆయన రేజ్ చేసినటువంటి ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ ఒక కంప్లైంట్లో వాటిని అనుగుణంగానే ఇవాళ సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే సిసిఎస్ పోలీసులు ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చి అన్ని విధాలు కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంతో ఏదైతే వీరికిద్దరికి ఎప్పుడు పరిచయం అయింది, నిజంగానే తప్పుడు డాక్యుమెంట్స్ను సృష్టించి ఈ ఇంటిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి, ఆయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, బన్వర్లాల్ చెప్తున్నట్టుగా ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా పూర్తిసారి చూసిన తర్వాత ఇది ఫ్రాడ్గా అనేది తేలినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని విధాలుగా విచారించిన తర్వాత ఐపీఎస్ అధికారిని ఇక్కడ తీసుకొని వచ్చి వారు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే వారు ఇదే సిసిఎస్ ఆఫీస్లో ఉన్నారు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఏం లేదు. మ్యాక్సిమం ఇవాళ ఏదైతే నవీన్ కుమార్ని రిమాండ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వీరిద్దరి మధ్య అసలు కేవలం ఈ యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన ఇదే ఉందా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయన్న దానిపై కూడా పోలీసులు ఆరా చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. బన్వర్లాల్ ఇచ్చినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు నవీన్ కుమార్ కూడా ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ కాదు, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటూ కూడా ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా చూపిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే కేసు అయితే విచారణలో ఉంది కాబట్టి ఆయన విచారిస్తున్నారు కాబట్టి మరిన్ని డీటెయిల్స్ మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రానా, మరోవైపు ఈయనని అదుపులోకి తీసుకోవడానికి కూడా కొన్ని బీసీ సంఘాలు అయితే ఖండిస్తున్నాయి. సో దీన్ని ఎందుకు వాళ్ళు ఖండిస్తున్నారు అనుకోవచ్చు రానా? ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నవీన్ కుమార్ని కావాలనే వేధిస్తున్నారు. తక్షణమే అతన్ని విడుదల చేయాలంటూ కూడా ఇప్పుడే ఆర్ కృష్ణయ్య కూడా లేఖ రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా 21 బీసీ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా ఆయన లెటర్ విడుదల చేసింది. ఎందుకంటే పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా 2008 నుంచి గత 6 సంవత్సరాలు పోలీస్ అకాడమీలో తన సేవల్ని ఆయన కొనసాగిస్తూనే ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎస్పీగా కూడా ఆయన పనిచేశారు. అప్పుడు మంచి పేరు కూడా తెప్పించుకున్నాడు. దాంతోపాటు రంగారెడ్డి జిల్లాలో కూడా డీసీపీగా కూడా పనిచేశాడు. ఈరోజు పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నవీన్ కుమార్ని ఈరోజు 27వ తారీఖు ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్ నుండి డ్యూటీకి పోతుండగా మఫ్టీలో 15 మంది పోలీసులు ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి విషయం చెప్పకుండా అరెస్ట్ చేసి సిసిఎస్ పోలీస్ స్టేషన్కి తరలించారంటూ కూడా ఆయన లేఖ రాసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంట్లో మరొక కొన్ని పాయింట్స్ కూడా కామెంట్స్ కూడా ఆయన ఆర్ కృష్ణ రేజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఒక వెనుకబడిన జాతి బిడ్డ పుట్టడమే పాపం అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారిగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేయడం అనేది దారుణము, చాలా నీతి నిజాయితీగా ఆయన పనిచేస్తున్నాడు. ఒక బీసీ కావడమే ఆయన్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ఐపీఎస్ అధికారిని ఏ విధంగా మీరు 15 మంది మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు బడుగు బలహీన వర్గాల జాతి బిడ్డలు ఇప్పటికిప్పుడు చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నారు. 50% ఉండాల్సిన జనాభాలో 9% కూడా లేకపోవడం సిగ్గుచేటని, దాంతోపాటు
ఐపీఎస్గా పనిచేస్తున్న ఇద్దరు ఉంటే అగ్రకులాల ఊర్వాలేక ప్రమోషన్లు వస్తే తట్టుకోలేక మరొకసారి ఇలాంటి కార్యాచరణ చేపడితే బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఊరుకోరని కూడా ఆయన కొన్ని హెచ్చరికలాగా ఒక లేఖ రాసినటువంటి నేపథ్యం అయితే కనపడితే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చక్కని పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి కొందరు వ్యక్తిగత కారణాలతో ఈర్షా ద్వేషాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కేసును పూర్తిగా పూర్వపరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాతగా నవీన్ కుమార్ని ఒకవేళ నిజంగానే తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, కానీ కావాలనే ఈ రకంగా కూడా ప్రమోషన్లు వచ్చే సమయంలో ఆయన పైన ఇలాంటి కేసులు మోపి ఆయన్ని ఏదైతే ఆయన యొక్క వ్యక్తిగతమైన పూర్తిగా డిఫేమ్ చేసే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆర్ కృష్ణ చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనపడుతుంది. ఆర్ కృష్ణ అయితే ఉదయం ఏదైతే నవీన్ కుమార్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఒక కేసును మొత్తం కూడా అడిగి తెలుసుకున్న తర్వాత మాత్రం ఈ లేఖని రిలీజ్ చేశారని కూడా చెప్తున్నప్పుడు పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బన్వర్లాల్ లాంటి ఆఫీసర్ని ఒక ఫేక్ డాక్యుమెంట్లతో ఆయన తప్పుదోవ పట్టించడమే కాకుండా తన ఇంటిని స్వాధీనపరచుకునేందుకు కుట్రలు చేశారంటూ కూడా సరైన ఆధారాలు ఉన్నబట్టే పోలీసులు అరెస్ట్ చేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు. లేకపోతే డాక్యుమెంటేషన్ లేకపోయినా ఆధారం లేకపోతే పోలీసులు ఎప్పుడు కూడా అట్లా ఒక ఐపీఎస్ అధికారి మీద కేసులు బుక్ చేసి వారిని అరెస్ట్ చేయరంటూ కూడా వాళ్ళు చెప్తున్నట్టు నేపథ్యం అయితే ప్రస్తుతం అయితే అరెస్ట్ అయితే ఏమీ కాలేదు, కేవలం అదుపులో మాత్రమే తీసుకొని ఆయన బన్వర్లాల్ చెప్తున్నటువంటి అంశాలని మాత్రమే ఆయన దగ్గర విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రానా, మరోవైపు చూసుకుంటే అంటే బన్వర్లాల్ ఇంట్లో నవీన్ ఎప్పటి నుంచి అద్దెకు ఆయన ఎప్పుడు ఈ కంప్లైంట్ ని రేస్ చేశారు రానా? నవీన్ కుమార్ దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఉన్నట్టుగా ప్రాథమికంగా చెప్తున్నారు కొంతమంది. కాకపోతే ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లు చేస్తే ఈ మధ్య కాలంలోనే ఈ తప్పుడు డాక్యుమెంట్స్ అనేది సృష్టించి ఇల్లు నాదే అని చెప్పుకుంటున్నాడు బయట అనేది కూడా ఎవరైతే బన్వర్లాల్ చెప్తున్నటువంటి వర్షను. బన్వర్లాల్ అయితే మరి కాసేపట్లో వచ్చి తన స్టేట్మెంట్ కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మధ్య జరుగుతున్నటువంటి గొడవ కాబట్టి, పైగా ఈ యొక్క ల్యాండ్ ఇంటికి సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఈ కేసుని పోలీసులు ఎట్లా పరిష్కరిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. దాంతోపాటు ఇప్పుడు మెయిన్ ఎందుకంటే సిసిఎస్కి ఇచ్చారు కాబట్టి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారనేది కూడా చెప్తున్నారు కాబట్టి అది ఫేక్ డాక్యుమెంట్లా లేకపోతే రియల్ డాక్యుమెంట్స్ అనేది కూడా మొత్తం రెక్టిఫై చేసే బాధ్యత సిసిఎస్ పోలీసులకు ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే వారు వెరిఫై చేస్తున్నారు, దాని తగ్గట్టుగానే వారు విచారిస్తున్నటువంటి నేపథ్యంగా. రైట్, థ్యాంక్ యూ రానా.